హాయ్, వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ద్వారా కొన్ని వేల మందికి చాలా సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న ఆర్కే హెయిర్ స్టూడియో అనే సంస్థగా మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీని కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా, అంటే ఓన్లీ సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ గురించి అందరికీ అవగాహన రావడం కోసం మా ఆర్కే హెయిర్ స్టూడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోలో హెయిర్ ఫిక్సింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏందో చూద్దాం. హెయిర్ ఫిక్సింగ్లో ఫస్ట్ బెనిఫిట్ రిజల్ట్ టైం. రిజల్ట్ టైం అంటే మీకు ఎంతసేపట్లో మీ లుక్ మారిపోతుంది, ఎంతసేపట్లో ప్యాచ్ ఫిక్స్ చేస్తాం. ఓన్లీ 1 అవర్. 1 అవర్ ముందు మీరు ఎలాగైతే వచ్చారో, బాల్డ్ హెడ్తో ఎలా వచ్చారో 1 అవర్ తర్వాత కంప్లీట్గా ఫుల్ ఆఫ్ హెయిర్తో, మీకు నచ్చిన డెన్సిటీతో, నచ్చిన హెయిర్ స్టైల్తో మీరు వెళ్ళొచ్చు. మా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి ఖర్చు. ఈ ఖర్చు ఎంత అవుతుంది అని మీకు ఒక ఆలోచన రావచ్చు. మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి దీనికి కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోతే ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. దాంతో పోలిస్తే హెయిర్ ఫిక్సింగ్ అనేది చాలా తక్కువ ఖర్చు. మన ఆర్కే స్టూడియోలో అయితే 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బయట అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే మీరు దాంట్లో ఇంకా మీకు మంచిగా కావాలనుకుంటే, దాంట్లో డెన్సిటీలు, హెయిర్ క్వాలిటీలు అన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు మంచిగా కావాలనుకుంటే ఇంకా ప్రైస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. అవి మీరు వచ్చి చూసి చెక్ చేసుకొని పెట్టుకోండి. హెయిర్ రీప్లేస్మెంట్ నెక్స్ట్ బెనిఫిట్. వేరే పద్ధతులతో మీరు పోల్చుకుంటే, వాటి రిజల్ట్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా 100% వస్తుందని గ్యారంటీ ఉండదు. రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ హెయిర్ ఫిక్సింగ్లో 100కు 100% మీకు రిజల్ట్ ఉంటుంది. అది కూడా ఓన్లీ 1 అవర్లో. ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ అంటే ఇందులో 4 రకాల మెథడ్స్ ఉంటాయి. ఈ 4 మెథడ్స్ దేనికంటే ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా. అంటే కొంతమందికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టుకుంటారు, నైట్ వచ్చిన తర్వాత తీసేయాలనుకుంటారు, వాళ్ళకు క్లిప్పింగ్ మెథడ్ అని ఉంటుంది. కొంతమందికి ఒకసారి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు తీయొద్దు, అలానే ఉంచుకోవాలి, న్యాచురల్గా ఉండాలి. ఒకసారి పెట్టుకున్నామంటే 1 మంత్ దాకా మాకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనుకునే వాళ్ళకి బాండింగ్ మెథడ్ ఉంది. దీంట్లో బాండింగ్ మెథడ్లో గ్లూ యూజ్ చేస్తాం కదా. కొంతమందికి గ్లూ వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం టేపింగ్ మెథడ్ ఉంది. ఇంకా టేపింగ్ మెథడ్ అంటే వాళ్ళు సెల్ఫ్ చేసుకుంటామంటే టేపింగ్ మెథడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వేవింగ్ మెథడ్. ఇది చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి, నేను 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వస్తా, అప్పటి వరకు నాకు కుదరదు అనుకునే వాళ్ళు వేవింగ్ మెథడ్కి వెళ్ళొచ్చు. ఇలా ఎవరికి కావాలంటే ఎవరికి ఏ మెథడ్ కావాలో అలా చూస్ చేసుకోవడం కోసం దీంట్లో ఈ ప్రాసెస్లో ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంది. ఈ హెయిర్ ఫిక్సింగ్లో ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్స్. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు దేంతో కంపేర్ చేసుకున్నా సరే. బయట సర్జికల్ సంబంధించినవి, ఆయిల్ సంబంధించినవి మీరు ఏవైనా తీసుకోండి, కంపల్సరీగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉండదు అని మాత్రం చెప్పలేము. ఈ హెయిర్ ఫిక్సింగ్లో ఖచ్చితంగా 100% నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాడే గ్లో అయితే కంపల్సరీ అది మెడికల్ టెస్టెడ్, దాంతో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళకి దీని గురించి చెప్తున్నాను. ఇది కంప్లీట్లీ మెడికల్లీ టెస్టెడ్, దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకొకటి టేపు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. క్లిప్పింగ్, అది జస్ట్ క్లిప్స్ కాబట్టి మీరు మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి వేవింగ్, దాంట్లో ఏవి యూజ్ చేయము, ఓన్లీ దారం యూజ్ చేస్తాం, దాంతో అసలే ఉండవు సైడ్ ఎఫెక్ట్స్. ఇలా ఏ ప్రాసెస్ తీసుకున్నా సరే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మనం ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయడము, ఎలాంటి సూదులు మీకు కుచ్చడము అలాంటివి ఏవి జరగవు. ఓన్లీ పైనుంచి ఇన్నర్గా మీకు ఎటువంటి ఇది ఉండదు. అంటే టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, నొప్పి కానీ అట్లాంటివి ఏవి ఉండవు. కాబట్టి ఇది కంప్లీట్లీ సేఫ్. దీంట్లో మనము ఆల్రెడీ రెడీగా ఉన్న హెయిర్ ప్యాచ్ని తీసుకొచ్చి మనకు ఎక్కడైతే బాల్డ్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో జస్ట్ తెచ్చి ఫిక్స్ చేసుకుంటాం. కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉండదు. మన ఆర్కే హెయిర్ స్టూడియో ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మన క్లయింట్స్ చాలామందికి రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళకు ప్రతిదీ చేసేటప్పుడు క్లీన్గా వీడియోలు తీసినాము, మీకు చూపించినాము. అన్నీ ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో మనము ప్యాచ్ పెట్టుకున్న తర్వాత కానీ, పెట్టుకోబోయే ముందు కానీ, పెట్టుకున్న తర్వాత కానీ ఏమన్నా డైట్ వాడడం కానీ, మెడిసిన్స్ వాడడం కానీ అలాంటి ఏవీ ఉండవు. డైరెక్ట్ రావడం, ప్యాచ్ పెట్టించుకోవడం, వెళ్ళడం, అంతే తప్ప దానికి మెడిసిన్స్ వాడడం కానీ ఇలాంటివి అవసరం ఉండదు. ఇది ఒక మంచి బెనిఫిట్. దీనికి ఇంకొక బెనిఫిట్ వచ్చి, మీకు మనము హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాం కదా అనేసి న్యాచురల్గా మనం మూవ్ కావచ్చా కాలేమా అని ఫీల్తో ఉంటారు. అలా అవసరం లేదు. మీరు హెయిర్ ప్యాచ్ పెట్టిన తర్వాత న్యాచురల్ హెయిర్, మీకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఫీల్ అవ్వచ్చు. తలస్నానం చేయొచ్చు, స్విమ్ చేయొచ్చు, బైక్ రైడ్స్ ఎలాగైనా వెళ్ళొచ్చు.
క్యాజువల్ హెయిర్ మీకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో చిన్న చిన్నవి మేము చిన్న చిన్న కేర్స్ చెప్తాము, అవి ఒకటి మీరు పాటిస్తే సరిపోతుంది. మిగతాదంతా మీకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే యూజ్ చేసుకోండి. ఇవ్వండి బెనిఫిట్స్. ఇంకొకటి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్యాచ్ పెట్టుకొని పోయిన తర్వాత ఈ సర్వీస్ అనేది టైం టు టైం చేయించుకోండి. ఎందుకు ఈ సర్వీస్ దేనికి అంటే, మీ ప్యాచ్ అనేది లైఫ్ టైం పెరుగుతుంది, ఇంకోటి న్యాచురాలిటీ పెరుగుతుంది. మీ సర్వీస్ చేయించుకోకపోతే కొంచెం ప్యాచ్ కండిషన్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి సర్వీస్ చేయించుకోండి. మీరు ఆఫీస్ రాలేకపోతే ఇంటి దగ్గర మీరైనా చేసుకోండి, సెల్ఫ్ అయినా చేసుకోండి, కానీ సర్వీస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన విషయం. ఓకే, ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫ్రీ డెమో కావాలనుకుంటే ఆర్కే హెయిర్ స్టూడియోని విజిట్ అవ్వండి. 4 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, కుకట్పల్లి, విజయవాడ, వైజాగ్. 4 బ్రాంచ్లో మీరు ఎక్కడ పోయినా ఫ్రీ డెమో ఉంటుంది. వెళ్ళి క్లియర్గా చూసుకొని మీకు నచ్చిన పద్ధతిలో ఫిక్స్ చేయించుకోండి. ఇంకేమైనా దీని గురించి వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ.